శభాష్ రావాలి. అమ్మా ఇప్పుడు నా మనసుకి హాయిగా ఉందమ్మా. ఇన్నాళ్లుగా గుండెల్లో ఉన్న బొరవేదో తీసేసినట్టు చాలా ప్రశాంతంగా ఉంది. అంతా అనుకున్నట్టే జరుగుతుంది కదా, మళ్ళీ తేడా ఏం రాదు కదా. ఇంకా నీకు డౌట్ ఏంటమ్మా? 3 రోజులు గడువిచ్చారు. రాజ్యలక్ష్మి మెడలో 3 ముళ్ళన్నా వెయ్యాలి, లేదా ఓడల మరి ఉరికి వేలాడాలి. ఇంతకు మించి ఇప్పుడు దేవాంష్కి వేరే ఆప్షనే లేదు. వేరే ఏమీ ఆలోచించకుండా ఈ 3 రోజులు వాళ్ళ ఏడుపుని ఆస్వాదించు. బానే ఆస్వాదిస్తున్నట్టున్నారు. ఏ నువ్వు ఆస్వాదించలేదా? పైకి మాత్రం నిజంగానే బాధపడిపోతున్నట్టు బాగా యాక్టింగ్ చేసావు. అవును, నీకేమనిపిస్తుంది? దేవాంశ్ రాజ్యలక్ష్మి నిజంగానే పెళ్లి చేసుకుంటాడా, లేకపోతే ఉరికి రెడీ అవుతాడా? కాసేపు దేవాంశ్ సంగతి వదిలే, నీ గురించి మాట్లాడదాం. ఇంతవరకు మనం ఎన్ని ప్లాన్స్ చేసినా ఏదో ఒక తప్పు చేసి అన్ని చెడగొట్టావు. ఫస్ట్ టైం సూపర్ గా ప్లాన్ చేసావు, కానీ ఎలా సాధ్యమైంది? నువ్వక్కడ గదిలో బందీగా ఉండి ఇక్కడ దేవాంశ్ ని చావు దెబ్బతీసావు. ఎలా చేసావు? అమ్మ విన్నావా ఊర్మిళ ఏమంటుందో? ఫస్ట్ టైం నన్ను ఎంతలా పొగడ్డావు. ఊర్మిళ, మన ఈ విజయం కంటే నీ పొగడ్తలే ఎక్కువ కిక్కిస్తున్నాయి. కానీ నిజంగా ఇది నేనే చేస్తుంటే ఇంకా ఎక్కువ కిక్కు ఉండేది. ఏంటి, నువ్వు చేయలేదా? ఏంటి ఊర్మిళ, నువ్వు మారినట్టు నటించి వాళ్లతో ఇక్కడికొచ్చి ఇదంతా నువ్వు ప్లాన్ చేసావని నీ గురించి గొప్పగా మేం మాట్లాడుకుంటుంటే నేను చేశానంటావేంటి? చేసిందంతా ఊర్మిళకు కూడా తెలియకూడదు అనుకుంటున్నాడన్నమాట. నేను చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? ఏం మాట్లాడుతున్నాడు వాలి? ఇది వాలి చేసింది కాదా? వాడెలా చేస్తాడు ఊర్మిళ? అన్నీ సరిగ్గా ఉంటేనే ఏదోటి చేసి చెడగొడతాడు. అలాంటిది అక్కడ గదిలో బందీగా ఉండి ఇక్కడేదో ప్లాన్ చేసేంత తెలివితేటలు ఎక్కడున్నాయి వాడికి? చూడు, మా అమ్మ కూడా నా మీద నమ్మకం లేదు. అయినా ఏం పర్వాలేదు, నువ్వు సాధించావు కదా, అది చాలు. ఎవరు చేస్తే ఏంటి, మనకి పని కావడం ముఖ్యం. అవును, నువ్విలా మాట్లాడుతున్నావేంటి ఊర్మిళ? అంటే ఇది నువ్వు చేయలేదా? మరి నేను చేయక నువ్వు చేయక ఎవరు చేసినట్టు ఊర్మిళ? మనం తప్ప దేవాంశ నాశనం కోరుకునేవారు ఎవరు లేరు కదా. దేవాంశ? అవును, బాగా ఆలోచించు. నువ్వు ఏ ప్లాన్ చేయలేదు, నేను ఏ ప్లాన్ చేయలేదు, మా అమ్మ ఏ ప్లాన్ చేయలేదు. ఆ అమ్మాయి చెడిపోయింది. దేవాంశ్ ఆ అమ్మాయి పక్కనే పడుకున్నాడు. అంటే దేవాంశే తప్పు చేసినట్టు కదా. అంటే దేవాంశ్ ఇన్నాళ్ళు మంచితనం ముసుగులో మనందరినీ మోసం చేశాడన్నమాట. అమ్మా లేదు, దేవాంశ్ చేశాడంటే నమ్మకం కలగడం లేదు. ఎప్పుడూ దేవాంశ్ ఇలా చేయడు. చేశాడేమో, దొరకలేదేమో. దొరికే వరకు ఎవ్వరూ దొంగ కాదు ఊర్మిళ. నీలా? నాలానా? నన్నంటావేంటి? అంతే కదా, లోపల ఒకటి బయట ఒకటి బాగా నటిస్తున్నావు కదా. అదే అక్కడ వాళ్ళందరి దృష్టిలో మంచిదానిలా నటిస్తున్నావు కదా. దేవాంశ్ కూడా నీలానే మంచిగా నటిస్తున్నాడేమో. ఇప్పుడు దొరికిపోయాడేమో. సరే, ఎలా అయితే ఏముంది ఊర్మిళ, మనం అనుకున్నది జరిగింది కదా. దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఆలోచిద్దాం. సెలబ్రేషన్స్ కాదు కదా, మొహంలో చిన్న చిరునవ్వు కనిపించినా నీ మీదే అనుమానం వస్తుంది. నాలాగే మీరు కూడా ఏడుపు మొహాలు పెట్టుకుంటే మంచిది. జాగ్రత్త. వీడు నా దగ్గర కూడా దాస్తున్నాడా, లేక వీడు నిజంగానే ఏం చేయలేదా? అసలేం జరిగింది? ఎలా తెలుసుకోవడం? ఏంట్రా, ఊర్మిళతో కూడా నిజం చెప్పలేదే? ఊర్మిళ ఏదో మనల్ని వాడుకుంటున్నాం అనుకుంటుంది, కానీ
మనమే తిరిగి వాడుకుంటున్నామన్న సంగతి పాపం దానికి తెలియదు. ఆయన ఒక పని చేయడానికి ఎవరి అవసరమైనా ఉంటుందేమో గాని ఆ పని పూర్తయ్యాక ఎవరితోనూ పంచుకోవాల్సిన అవసరం లేదు. నిజం బయటపడి మనం చిక్కుల్లో పడ్డం తప్ప ఉపయోగం ఉండదు. అయినా తను నటిస్తోంది వాళ్ళ దగ్గర మన దగ్గర ఎవరికి తెలుసు? నిజంగా మన మనిషి అయితే అప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం. బావని కాపాడుకోవడానికి మిగిలిన ఒకే ఒక్క మార్గం అసలు తప్పు చేసిన వాణ్ణి కనుక్కోవడం. అంతకు మించి వేరే దారి లేదు. ఇలా పట్టుపట్టిన ప్రతిసారి ఇదే గెలిచింది. ఈసారి కూడా వాలిని పట్టించి ఇది గెలవదు కదా. అదే జరిగితే నా కొడుక్కి ఉరికంబం లేదా ఆ రాజ్యలక్ష్మి నా కోడలవుతుంది. అలా జరగకూడదు. వాలిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. వైదేహి నమ్మకం చూస్తుంటే తను అనుకున్నది సాధిస్తోందనిపిస్తుంది అత్తయ్య. వాళ్ళ బంధం ముందు విధే ఓడిపోయింది. ఎవరో చేసిన కుట్రలు నిలబడతాయా? వైదేహినే గెలుస్తుంది. ఇదేంటి ఇలా లుక్కిస్తోంది? ఇది మా వైపా లేకపోతే వాలి అనుమానిస్తున్నట్టు వాళ్ల వైపా? చెప్పండి అమ్మగారు. అక్కడ జరిగింది చెప్పేశాను. ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, నన్నేం చేయమంటారు? నా భర్త తప్పు చేశాడని అందరూ నమ్ముతున్నారు. కాని తప్పు చేయలేదు అన్నది నా నమ్మకం మాత్రమే కాదు, అది నిజం కూడా. కలలో కూడా ఆయన తప్పు చేయరు. ఇదంతా కలైపోతే బాగుంటుందని నేను అనుకోని క్షణం లేదమ్మగారు. కాని నేను చెప్పింది నిజం. రాత్రి మీ అందరికీ కనిపించింది నిజం. నన్ను చదివించి నాకు భవిష్యత్తునిచ్చిన ఆయన మీద నిందలు వేస్తానా? రాత్రి బాబుగారు నన్ను పిలిచింది నిజం. నేను విన్నది నిజం. అక్కడ జరిగింది నిజం. నిజం. అందరి ముందు అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పమన్నారు కాబట్టి అబద్ధం చెప్పలేకపోయాను. జరిగింది జరిగినట్టు చెప్పానమ్మా. లేదంటే నా జీవితం ఎలాగో నాశనమైపోయింది. మీకే అన్యాయం జరగకూడదని జరిగింది జరిగినట్టు చెప్పుండేదాన్ని. నేనిక్కడికొచ్చింది తప్పుని ఒప్పు చేయటానికి, ఒప్పుని తప్పు చేయటానికి కాదు రాజ్యలక్ష్మి. నిజమేంటో తెలుసుకోవటానికి, నా పసుపు కుంకాలు కాపాడుకోటానికి. అవి ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి. చెప్పండి అమ్మగారు, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఆఖరికి నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. ఎందుకంటే అది మీరు పెట్టిన భిక్షే. ఆ రోజు మీరు బాబుగారు నన్ను కాపాడిన ప్రాణాలివి. లేదంటే ఆ రోజే నా ప్రాణాలు పోయుండేవి. నీకు సాయం చేయాలనుకునే మనిషిని శాపంగా మారుస్తున్నారమ్మా. ఏమంటున్నావు చిట్టి తల్లి? నీకు ఎవరైతే సాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళే నీకు శాపం అయ్యేలా చేయబోతున్నారమ్మా. ఏమైంది వైదేహి? చిట్టి తల్లి ఏం చెప్తుంది? రాజ్యలక్ష్మిని ఏదో చేయబోతున్నారంట బావా. రాజ్యలక్ష్మిని ఏదో చేయబోతున్నారా? అవును బావా. మనకి సాయం చేయబోయే వారిని మనకి శాపంగా మార్చిపోతున్నారని చిట్టి తల్లి చెప్తోంది. నిజం బయట పెట్టడానికి మనకి సాయంగా ఉంటానని మాటిచ్చింది. మరి ఆ సాయం చేయబోయే వారిని మనకి శాపంగా మార్చిపోతున్నారు అంటే తనని ఏదో చేసి అది మన మీద వేయబోతున్నారనే కదా. నిజమే. రాజ్యలక్ష్మి మనకి సాయం చేస్తే అసలు నిజం బయటపడే అవకాశం ఉంది. అదే రాజ్యలక్ష్మి ప్రాణాలతోనే లేకుండా పోతే ఈ తప్పు ఎప్పటికీ తప్పుగానే మిగిలిపోతుంది.
అవును బావా, అదే వాళ్ళ ఆలోచన. రాజ్యలక్ష్మికి ఏదైనా జరిగితే ఆ నింద కూడా మళ్ళీ నీ మీదనే పడుతుంది. పైగా రాజ్యలక్ష్మి బతికుంటే నువ్వు రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకునే అవకాశమైనా ఉండేది. అసలు తనే లేకపోతే నిన్ను ఉరి తీస్తారు. అది కూడా వాళ్ళ ఆలోచన అయ్యుండొచ్చు. వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వను బావా. రాజ్యలక్ష్మిని కాపాడుతాను, నిన్ను కాపాడుకుంటాను. పొగ పెట్టాను బావా. తెల్లారేసరికల్లా కలుగులోంచి ఎలుక బయటికొచ్చి బోన్లో చిక్కుకుంటుంది. ఇంకా 10 గంటలే ఉందత్తయ్యా. దేవాంశ్ తన నిర్ణయం మార్చుకునేలా కనిపించటం లేదు. మరదలి ప్రేమ కోసం, ఆ ప్రేమ కళంకం కాకూడదని తన ప్రాణాల్నే వదులుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఎలా చెప్తే వింటాడు? ఇంకెవరు చెప్తే వింటాడు? ఏం చెయ్యాలో ఏమో నాకు తోచడం లేదు కౌసల్య. వైదేహేమో నిజం బయటపడుతుంది, దేవాంశ్ నిర్దోషిగా బయటపడతాడు అంటోంది. మనకేమో ఒక్కో క్షణం దగ్గర పడే కొద్దీ భయం పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో భయపడకుండా ఎలా ఉండగలం? భయం ఉంటుంది, కానీ నమ్మకం మాత్రం వదులుకోకూడదు. నిజం బయటపడ్డానికి ఒక్క క్షణం చాలు, కానీ అది మనదైన క్షణం కావాలి. నాకు ఆ నమ్మకం ఉందత్తయ్య. ఇప్పటి వరకు వైదేహి అనుకున్నదేదీ సాధించకుండా లేదు. ఇప్పుడు కూడా సాధిస్తుంది. దేవాంశ్ నిర్దోషిగా బయటపడతాడు. ఊర్మిళ, డబ్బులుంచమని ఇచ్చాను కదా, తీసుకురా. ఏ డబ్బులు నాన్నా? రైతులకి ఇవ్వాల్సిన డబ్బమ్మా. ఆ డబ్బు ఎలాగైనా రైతులకి చేర్చాలని దేవాంశ్ అంటున్నాడు. వాడి మీద పడ్డ నింద నుంచి ఎలా బయటపడాలో ఆలోచించకుండా, వాడికి జీవితమే లేకుండా చెయ్యాలని చూస్తున్న వారి కోసం దేవాంశ్ ఆలోచిస్తున్నాడా? ఏమనుకోవాలి వాడి గురించి? అదే దేవాంశ్ గొప్పతనం బామ్మ. తన బ్రతుకు ఊరికంబానికి వేలాడే పరిస్థితుల్లో ఉన్నా ఊరి జనం గురించే ఆలోచిస్తాడు. అయినా మంచి చేస్తే మంచే వస్తుందంటారు కదా. ఇప్పుడైనా దేవాంశ్ మంచితనమేంటో గుర్తించి ఊరి జనం మనసు మారుతుందేమో, అసలైన నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తారేమో. తీసుకొస్తానుండండి. ఈ మధ్య వార్తల్లో చూశాను, మన దగ్గర ఫోన్ ఉంటే మనం ఎక్కడున్నామో తెలిసిపోతుందంట కదా. ఎప్పుడెప్పుడు ఎక్కడున్నామో కూడా తర్వాత తెలుసుకోవచ్చంట కదా. ఇలాగే పోలీసులు తప్పు చేసిన వాళ్ళని పట్టుకుంటారంట కదా. అవును వైదేహి, గూగుల్ టేక్అవుట్ అని ఒకటుంది. దాని ద్వారా మన ఫోన్ ఎక్కడ ఉందో కరెక్ట్గా తెలిసిపోతుంది. మరైతే మామిడి తోటలో నువ్వున్న దగ్గర అదే టైంలో ఇంకెవరైనా ఉన్నారేమో పోలీసుల ద్వారా తెలుసుకుంటే, ఎవరైనా ఉంటే అసలు తప్పు చేసిన వాళ్ళెవరూ తెలిసిపోతుంది కదా బావా. అలా వీలు పడదు వైదేహి. మనం ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఎప్పుడు ఎక్కడ ఉందో మాత్రమే తెలుస్తుంది. అంటే మనమున్న చోట ఇంకెవరున్నారో తెలుసుకోవటం కష్టమా బావా? అస్సలు కుదరదు వైదేహి. వాళ్ల నెంబర్ కావాల్సిందే. మనకెవరి మీదన్నా అనుమానం ఉంటే వాళ్ల నెంబర్ ఇచ్చి వాళ్ళు అదే టైంలో నేనున్న దగ్గర ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. అయితే బావా, బాలీ స్వాహాల ఫోన్ నెంబర్లు పోలీసులకిచ్చి వాళ్ళెక్కడున్నారో లేదో తెలుసుకుంటే? అంటే వైదేహి, వాళ్ళని మనం ఇంట్లో బంధించాం కదా, వాళ్లలే ఇక్కడికొస్తారు చెప్పు. ఏమో బావా, ఎలాగైనా వచ్చుండొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరికి తప్ప మన మీద ఎవ్వరికీ పగాద్వేషాలు లేవు. ఆ చంచల కూడా ఉంది. వీళ్ల ముగ్గుర్లో ఎవరో వచ్చుండాలి. వీళ్ల నెంబర్లిచ్చి కనుక్కుంటే తెలిసిపోతుంది కదా బావా. తెలిసిపోతుంది వైదేహి. అయితే ఆ నెంబర్లివ్వు బావా. ఏమో, వాళ్ళెలాగైనా వచ్చుండొచ్చు. అది మనం తెలుసుకోలేకపోయిండొచ్చు కదా. బాలీనే రాజ్యలక్ష్మిని పాడు చేసుండొచ్చు.
ఈ అనుమానాలన్నీ తీరిపోతాయి కదా. నువ్వు ఈ ఆపద నుంచి బయటపడతావు కదా. పంపించు బావా. వైదేహి, బావగారు, ఏంటి మీరనేది? ఇదంతా చేసింది వాలినా? అవునన్నయ్య, రాత్రికి రాత్రి ఎలాగో తప్పించుకుని వచ్చి రాజ్యలక్ష్మిని పాడు చేసి ఆ నింద నా మీద పడేలా చేసి వెళ్ళిపోయాడు. ఇంత పని చేస్తాడా? వాణ్ణిప్పుడే ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తా. అన్నయ్య, వద్దన్నయ్య. ఇప్పుడు వాణ్ణి ఏమన్నా నీ తమ్ముణ్ణి కాపాడుకోవడం కోసం వాణ్ణి నిందిస్తున్నావని అంటారు. వాడు ఏమన్నా అనుకోని, ఇంత దారుణం చేసిన వాడు బతకూడదు. దానికి నువ్వేదో చేయాల్సిన అవసరం లేదన్నయ్య. చేసింది వాడేనని మనకు తెలిసింది కదా, అది రుజువు చేస్తే చాలు. ఊరి ప్రజలే వాడి సంగతి చూసుకుంటారు. నువ్వు ఆవేశంతో వాలినేదో చేయబోయి ఈ నిజం మనకి తెలిసిపోయిందని వాడికి తెలిస్తే జాగ్రత్త పడిపోతాడు. మనకేదీ తెలియనట్టే ఉండాలి. అవును బావగారు, బావ చెప్పింది నిజం. మనకేది తెలియనట్టు ఉంటేనే వాడు మనం పన్నిన ఉచ్చులోకి వస్తాడు. అందుకే మనకేమీ తెలియనట్టే ఉండాలి. దొరికిపోతాడన్నయ్య. ఆ విషయం వదిలే. రైతులకు పంచాల్సిన డబ్బులు తెచ్చావా? తెచ్చాను దేవా. అయితే వెళ్ళి ఇచ్చేద్దాం పదా. ఇచ్చేద్దాం దేవా. నిన్ను దోషిగా చూస్తున్న వాళ్ళకి ఎందుకు సాయం చేయడం అని ఒక్క క్షణం అనిపించింది. కానీ ఊర్మిళ ఏముందో తెలుసా? మంచి చేస్తే మంచే తిరిగొస్తుంది అని. ఇప్పుడు అదే జరిగింది. నువ్వు రైతులకి మంచి చేయాలనుకున్నావు. వాలీనే చేశాడని తెలిసేలా చేసి ఆ దేవుడు మనకి మంచి చేశాడు. డబ్బులు పంచేసి తర్వాత వాలి సంగతి చూద్దాం. మీరీ డబ్బుల సంగతి చూడండి బావగారు. వాలి సంగతి నేను చూసుకుంటాను. ఇది నీకు తెలియని దేవాంశ్ ఇన్నర్ ఫీలింగ్ రాజలక్ష్మి. నువ్వంటే చాలా ఇష్టం. నాకు తప్ప ఇంకెవ్వరికీ నువ్వు దక్కకూడదు. ఇంతకు ముందిలా లేదు రాజలక్ష్మి. మొన్న నువ్వు కొబ్బరి నీళ్ళిచ్చావే, ఆ క్షణం నుంచే ఆ మత్తులోనే నీకు దగ్గరైపోయాను. మనల్ని ఒకటి చేసింది నువ్విచ్చిన కొబ్బరి నీళ్లే. అయినా అందరి ముందు తప్పు ఒప్పుకోలేక నా తప్పు లేదని అబద్ధం చెప్పాను. అలా చెప్పినందుకు నా మీద కోపం, ద్వేషం వచ్చుంటాయని అనుకున్నాను. కానీ అదే గౌరవం, అదే ప్రేమ. ఇది తెలుసుకున్నాక మన జీవితాల్ని ఒకటి చేసిన కొబ్బరి నీళ్ళని నీకు తిరిగి పంపించాను. నా మీద నీకు నిజంగా కోపం లేదంటే, నువ్వు చూపిస్తున్న గౌరవం నిజమైతే నేను పంపించిన ఆ కొబ్బరి నీళ్లు తాగు. మీ పైన మచ్చపడుతుందని ప్రాణమే వదలాలనుకున్నదాన్ని. ఈ కొబ్బరి నీళ్లు తాగలేనా? కానీ లేదు, ఏమీ లేదు. ముందా కొబ్బరి నీళ్లు తాగు. అలాగే బాబుగారు, తాగుతాను. ఇప్పటికే మోసపోయి ఇంకే మోసం కనిపించట్లేదు అంటావేంటమ్మా? ఏమైంది రాజయ్య? చూడండి అయ్యా, చూడండి. ఎక్కడ నా మనవరాలి మెడలో తాళి కట్టాల్సి వస్తుందో అని తప్పించుకోవాలని దేవాంశ్ బాబు ఈ విషయం పంపించాడు. వచ్చారమ్మా, రండి. నా మనవరాలు ప్రాణాలతో ఉందో పోయిందో చూసిపోదామని వచ్చారమ్మా. రాజయ్య, ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, నా మనవరాలి ఉసురు తీసి నీ భర్త ఊపిరి తీసుకోవాలనుకుంటున్నాడు. రాజయ్య, ఏమైంది? ఎందుకు ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? చేసిందంతా చేసి ఏం తెలియనట్టు మాట్లాడొద్దమ్మా. నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే నా మనవరాలు శవం అయి ఉండేది. రాజయ్య, అసలేం జరిగింది? నువ్వు చెప్పు రాజలక్ష్మి. దేవాంశ్ బాబు నాకు ఫోన్ చేశారమ్మా. నా మెళ్ళో తాళి కడతానన్నారు. అమ్మగారు, పొద్దునుంచి ఏమీ తినలేదు.
ఈ జ్యూస్ అయినా తాగండి. వద్దమ్మా, సాయంకాలం గడిస్తేనే గాని ఈ ఊపిరి నిలుపుకోవాలో లేదో తెలియడం లేదు. నా మనవడు ప్రాణాలతో ఉంటేనే మా ప్రాణాలు నిలబడేది, లేదంటే వాడితోనే మేం కూడా. అత్తయ్య, బామ్మ, అత్తయ్య. ఊర్మిళ, ఏమైంది ఊర్మిళ? ఎందుకంత కంగారుగా ఉన్నావు? అది ఏమైంది ఊర్మిళ? ఏమైందో చెప్పు. మాకున్న భయం సరిపోదని ఇంకా చెప్పకుండా భయపెడుతున్నావెందుకు? చెప్పు, ఏమైంది? అది వైదేహి విషయం తాగడానికి వెళ్తోంది బామ్మ. వైదేహి విషం తాగడం ఏంటి ఊర్మిళ? ఏమైంది? ఎవరో చేస్తున్న కుట్ర అత్తయ్య. దానికి వైదేహి బలవుతుంది. తను విషం తాగి దేవాంశ్తో రాజ్యలక్ష్మి మెడలో తాళి కట్టేస్తానని వాళ్ళకి మాటిచ్చింది. నా మనవడికి ఏమీ కాదని ఇలా బతికించుకోవాలని చూస్తుందా? భగవంతుడా, ఏం జరుగుతోంది? తప్పు చెయ్యకపోయినా నీతి, న్యాయం, ధర్మం అని ఇద్దరు వాళ్ళ జీవితాల్ని బలివ్వడానికి సిద్ధపడుతున్నారా? అయినా నిజం బయటపడుతుందని చెప్పి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? గర్భవతిని చూడకుండా విషం తాగుతానంటే ఊరి వాళ్ళంతా ఎలా ఒప్పుకున్నారు? పరిస్థితి అలా ఉందత్తయ్యా. వాళ్ల కుట్రలో భాగంగా దేవాంశ్ రాజలక్ష్మి అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాడని నమ్మేలా చేశారు. దేవాంశ్ అలాంటి పని చేయడని, అదే నిజమైతే ఆ విషయం తాను తాగి దేవాంశ్తో తాళి కట్టేస్తానని రచ్చబండ దగ్గరికి బయలుదేరిందత్తయ్యా. అయ్యో, రచ్చబండలో తీర్పు అమలయ్యేది సాయంత్రం కాదత్తయ్యా, ఇప్పుడే. ఊరందరికీ సాయం చేయడానికి దేవాంశ్ రచ్చబండ దగ్గరికి చేరుకుంటే వాళ్ల ప్రాణాలు బలి కోరుతూ అందరూ రచ్చబండ దగ్గరికి చేరుకుంటారు. పదండి అత్తయ్య, ఏదో ఒకటి చేసి దేవాంశ్ వైదేహ్యులని కాపాడుకోవాలి. పదండి. పదండి అత్తయ్య. ఏంటి అందరూ ఇక్కడ గుమ్మిగూడారు? ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు వచ్చావు కదా, కథంతా అర్థమైపోతుందిలే. నాకు అర్థం కావడం ఏంటి బామ్మ? శిక్ష అమలు చేసేది సాయంకాలం కదా. మరి ఈ ఉరితాడేంటి? దేవాంశుని ఇక్కడ నిలబెట్టారేంటి? దోషెవరో తేలిపోయాక శిక్ష ఎప్పుడైతే ఏంట్రా, ఎంత తొందరగా వేస్తే అంత మంచిది. బ్రదర్, ఏమైంది నీకు? శిక్ష పడింది ఎవరికో తెలుసా? దేవాంష్కి. అయినా దేవాంశ్ తప్పు చేయలేదని కదా మీ నమ్మకం? మరి శిక్షించేలోగా అదేదో నిరూపించాల్సింది పోయి తొందరపడతారేంటి? నిరూపించేశావురా. నా కొడుకు నిర్దోషం తేలిపోయింది. అసలు దోషెవరో కూడా తెలిసిపోయింది. ఇంకా చూస్తారేంటి? ఆ కొబ్బరి బొండం నీళ్లను అతనితోనే తాగించండి. ఏం మాట్లాడుతున్నారు? నన్ను విషయం తాగమంటున్నారేంటి? మతేమైనా పోయింది మీ అందరికి? అవును, నువ్వే తాగాలి. చూస్తారేంటి? తాగించండి అయ్యా. ఆపండి, ఆపండి. నా కొడుకుని విషయం తాగమంటున్నారేంటి? అదిగో దేవాంశు దోషి అక్కడున్నాడు. అతనితో ఏమైనా తేల్చుకోండి. నా కొడుకు జోలికి మాత్రం రావద్దు. నువ్వు చెప్పింది నువ్వే మర్చిపోతే ఎలా? ఒకసారి చూస్తావా? ఏం చెప్పావు, ఎలా చెప్పావు?
ఇందాక అందరూ ప్రత్యక్షంగా చూశారు. ఆధారంగా ఉంటుంది కదా అని దీన్ని రికార్డ్ కూడా చేశాను. స్పృహ లేకుండా పడి ఉన్న దేవాంశిని ఆ రాజ్యలక్ష్మి పక్కన పడేశాను. అది ఊరి వాళ్ళందరూ చూసి దేవాంశే పాడు చేశాడని నమ్మేశారు. ఇప్పటికైనా అర్థమైందా? ఆ రోజు చీకట్లో నా బావ గొంతులా వాలి మాట్లాడి రాజ్యలక్ష్మిని పాడు చేశాడు. తప్పు చేసింది వాడు. నా బావ నిర్దోషి. అది జరిగింది. ఒక్కసారి నీ వీడియో నువ్వే చూసుకుంటావా? ఎంత బాగా అందంగా చెప్పావు చూడు. మతి లేకుండా పడిన దేవాంశిని ఆ రాజ్యలక్ష్మి పక్కన పడేశాను. అది ఊరి వాళ్ళందరూ చూసి దేవాంశే పాడు చేశాడని నమ్మేశారు. అది చేసింది నేనే. కర్త కర్మ క్రియ అన్నీ నేనే. తప్పలేదత్తయ్యా, ముల్లుని ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు కదా. అలాగే మోసాన్ని మోసంతోనే బయటపెట్టాలి. అదే నేను చేశాను. ఇంత ద్రోహం చేయడానికి అసలు నీకు మనసెలా వచ్చిందిరా? నీ బుద్ధి తెలిసినా కుటుంబం అంతా కలిసి ఉండాలని నిన్ను మా ఇంట్లో ఉండనిచ్చినందుకు నా ఇంటి దీపాన్నే ఆర్పేయాలని చూస్తావా? ఇంకా వీడితో మాట్లాడి కౌసల్య. పాపాత్ముడా, ఎంత నీచాన్ని కొడిగట్టేవరా! ఇందు, వాణ్ణి ముట్టుకుంటే ఆ పాపం నీకంటుకుంటుంది. నువ్వు రాజ్యాధికారం కోసం ఎంతకైనా దిగజారుతావని తెలుసురా. కాని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేంత దిగజారుతావని ఊహించలేదు. ఒక్క ఆడపిల్ల కోసం కాదు బావా, వీడి స్వార్థం కోసం. సంతోషపడాలో బాధపడాలో ఏమీ తెలియడం లేదు. ఇప్పుడు నా బిడ్డకి న్యాయం జరిగినట్ట అన్యాయం జరిగినట్ట ఏమీ అర్థం కావడం లేదు. భయపడద్దు రాజయ్య, మాటిచ్చాను కదా, రాజ్యలక్ష్మికి ఏమీ కాదు. రాజ్యలక్ష్మి ఇప్పుడు నీ మనవరాలు కాదు రాజయ్య, మా ఇంటి కోడలు. తన మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాం. అంతలా భరోసా ఇస్తుంటే ఇంకా భయపడతావేంటి రాజయ్య? మిమ్మల్ని అనుమానించాం, అవమానించాం, మీకే శిక్ష వేయాలని చూశాం. అయినా మీరు మా పట్ల ఇంత దయ చూపిస్తున్నారు. మీరు నిజంగా దేవుడే బాబు. అది నా బాధ్యత సోమయ్య. అయినా దానంతటికీ కారణం వైదేహి. తనే గనక లేకపోయింటే ఇప్పటికీ నేను మీ ముందు దోషిగా శిక్ష అనుభవిస్తూ ఉండేవాణ్ణి. లేదు బావా. అవును, నిజమే. ఈ గొప్పతనమంతా వాళ్లదే. ఇద్దరు తోడికోడళ్లు కలిసిమెలిసుంటే కుటుంబాన్ని ఎలా కాపాడుకోవచ్చు వైదేహి ఊర్మిళలో చూపించారు. మనోడా, జరిగింది చాలు. ఇక వాళ్ళకి మనకి ఏ సంబంధం ఉండకూడదు. ఇందు,
అందరం కలిసి ఉండాలన్నది నాన్న కోరిక. నీ నాన్న కన్న తల్లిగా నేను చెప్తున్నానుగా, ఈ రోజు నుంచి వాళ్ళెవరో మనమెవరమో. అసలిప్పుడు నా కొడుకే ప్రాణాలతో ఉండుంటే ఆ వాలి ప్రాణాలతో ఉండేవాడు కాదు. కాబట్టి ఆ మాటకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. నిజమే అత్తయ్య. నా భర్త కుటుంబం మంచి కోసం కలిసుండాలని కోరుకున్నారు. కానీ కలిసుండడం వల్ల ఆ కుటుంబానికే హాని జరుగుతుందని ఆయన బ్రతికున్నా మాట వెనక్కి తీసుకునేవారు. ఇదంతా ఆలోచించడం అనవసరం అమ్మా. ఇంత జరిగాక ఇంకా వాళ్ళు ఏ మొహం పెట్టుకొని మనతో కలుసుంటారు? లేదు బావగారు, వాళ్ళు తప్పు చేశారని వదిలేస్తే ఆ తప్పులు ఆగిపోతాయా? అలా అని ఇంకా వాళ్ళని పక్కన పెట్టుకుని కోరి ప్రమాదాలను కొని తెచ్చుకుంటామా? అలా అని వాళ్ళని దూరంగా పెట్టినంత మాత్రాన బుద్ధి మారిపోదు కదా ఇందు. కీడు చెయ్యాలన్న ఆలోచన ఉన్నవాళ్లు ఎలా అయినా ఎంత దూరంలో ఉన్నా కీడు చెయ్యాలనే చూస్తారు. అందుకే వాళ్ళు పక్కనే ఉండాలి. వాళ్ళ బుద్ధి మారాలి, ఆలోచన తీరు మారాలి. ఇంతవరకు అదే చేశాం కదా నాన్న, మారారా? కుక్కతోక ఎప్పుడూ వంకరగానే అని ఎంత ప్రయత్నించినా వాళ్ళ వంకర బుద్ధి మారదు. ఇప్పుడు నీ కోపం అంతా దాని మీద చూపించి ఏం లాభం రా? అంతా అయిపోయింది. నీ జీవితం కోసం ఎన్ని కలలు కన్నానో తెలుసా? నువ్వు రాజువు కావాలని, నీ పక్కన ఒక రాణి ఉండాలని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ అందరూ కలిసి పని మనిషిగా కూడా పనికిరాని ఆ గూడెం దాన్ని తీసుకొచ్చి నీకు కట్టబెట్టారు. అంటే రాజ్యలక్ష్మిని పాడు చేసింది కూడా నేనే. నీ భాగవతం అంతా ఇక్కడ బ్రాడ్కాస్ట్ అయిపోయిందిరా. కావాలంటే నువ్వు కూడా చూడు. దేవాంశూరికమ్మ వెక్కుతాడో తర్వాత నువ్వు రాజ్యాధిపతి అవుతావని అప్పుడే నీకు మంచి రాజకుటుంబానికి చెందిన సంబంధాలు చూడడం మొదలు పెట్టాను రా. కానీ అందరూ కలిసి ఈ గూడెం దాన్ని నీకు కట్టబెట్టారు. వాళ్ళని వదలకూడదురా వాలి. అందరూ కాదమ్మా, అందరూ కాదు. దీనికంతటికి కారణం ఒక్కరే ఊర్మిళ. వాళ్ళని నమ్మించడానికి కళ్ళు తెచ్చుకోవడం కోసం మారుతున్నట్టు నటిస్తున్నానని మనతో చెప్పి నిజంగానే మారిపోయిందమ్మా. మనతో మంచిగా ఉంటూనే మన గుట్టు మొత్తం బయటపెట్టింది. అవునరా, ఆ ఊర్మిళ ఇంత పనిచేస్తుందనుకోలేదు. 3 ముళ్ళు వేశాడని మొగుడి పంచన చేరింది గాని ఇన్ని రోజులు తనకి ఆసరాగా ఉన్న మనల్ని మర్చిపోయింది. అసలు ఊర్మిళ నాకు ఇలా చేసిందంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. ఏ ఆడదైనా అంతేరా. ఎంత ఇష్టం లేదని చెప్పినా చివరికి మొగుడు పక్కనే చేరుతుంది. దాని మాటలు నమ్మి తోకూపుకుంటూ వెనకాల తిరిగే నీలాంటి వాళ్ళు చివరికిలా బకరాలవ్వాల్సిందే. నేను బకరాని కాదమ్మా. ఒక్కసారి నా శత్రువుని డిసైడ్ అయితే వాళ్ళని ఏం చేస్తానో ఊర్మిళకి బాగా తెలుసు. అయినా నాతోనే పెట్టుకుందంటే నేనేంటో చూపిస్తా. ఎవరిని వదలను. ఊర్మిళని, వైదేహిని, ఆ దేవాంశ్ గాడిని ఎవరిని వదిలిపెట్టను. ఆ పల్లెటూరు బయట రాజ్యలక్ష్మి జీవితానికి భరోసాగా ఉంటా అన్నారు కదా, ఉండని. ఎలా ఉంటారో నేను చూస్తా. పసుపు తాడునే దాని ఉరితాడు చేస్తానని వాళ్ళ తాతే అన్నాడు కదా, అదే నిజం చేస్తా. ఈ వాలీగాడు అదే నిజం చేస్తాడు. దాని ప్రాణాలు తీస్తాడు. అందరి ప్రాణాలు తీసేస్తా. ఎవరిని వదలను.
వదిలే ప్రసక్తే లేదు. చూడు ఎంత బాగున్నావో, కొత్త పెళ్లి కూతురువి. అలా మొహం వేలేసుకుంటే ఎలా? సంతోషంగా ఉండాలి. నీ సంతోషమే నీ మెట్టినింటికి వెలుగు కావాలి. బాగా చెప్పావక్క. ఇప్పుడు మనింటి సంతోషమంతా రాజ్యలక్ష్మి ఎంత సంతోషంగా ఉంటుందా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. రాజ్యలక్ష్మి, చీరలు నగలన్నీ నీ రూంలో పెట్టాను. అవన్నీ నాకెందుకమ్మా? ఎందుకంటావేంటి? నువ్విప్పుడు ఈ ఇంటి కోడలివి. ఆ హోదాకి తగ్గట్టుగా ఉండాలి. నాలాంటిది పక్కన నిలబడితేనే కంపరంగా చూస్తున్నారు. ఇక నేనెలా ఉంటే ఏంటమ్మా? ఎలా ఉన్నా నన్ను అంగీకరిస్తారా? అసలు నేను ఇంటి కోడల్ని అనిపించుకుంటానా? అనిపించుకోవడం ఏంటి రాజ్యలక్ష్మి? కోడలివైపోయావు. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు ఏంటి కోడలివి. నాకు తాళి కట్టినవాడు అనాలి కదమ్మా. అయినా అక్కడ అందరి ముందు తాళి కట్టించుకుంది నీ మాట నిలబెట్టాలని, అంతేగాని నా బతుకు బాగుపడుతుందని కాదమ్మా. అసలు బతుకు పాడు చేసిన వాడి చేతిలో బతుకు బాగుంటుందని ఏ ఆడపిల్ల ఆశలు పెట్టుకోదు. నాకు ఆశలేమీ లేవు. ఆశలు లేవంటే ఎలా రాజ్యలక్ష్మి? వాళ్ళని కాకుండా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా జీవితాంతం నిన్నొక బాధ వెంటాడుతూనే ఉండేది. నిలబెట్టుకుంటుంది. కాబట్టి భయాలన్నీ వదిలేసి ఈ ఇల్లు నీదనుకొని ధైర్యంగా ఉండు. అవును రాజ్యలక్ష్మి, నీ భర్తే కావచ్చు, లేదా నీ అత్త స్వాహాదేవే కావచ్చు. ఎవ్వరైనా నిన్నొక మాట అనే ముందు నువ్వు ఈ రాజకుటుంబానికి కోడలివని గుర్తు చెయ్యి. అవునా?